విద్యార్థుల్లో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి. ఇటీవల కాలంలో విద్యార్థులు ఉపాధ్యాయులపై దాడి చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇది సమాజాన్ని మరింత కలవరపెడుతున్న విషయం. రెండు సంఘటనలు, ఒకటేమో ఆంధ్రప్రదేశ్లో జరిగితే రెండోదేమో కర్ణాటకలో. ఈ రెండు సందర్భాలలో విద్యార్థులు ఉపాధ్యాయులపై దాడి చేసిన సంఘటనలే. హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా బావులపాడు మండలం వీరపల్లి జెడ్పీ హై స్కూల్లో వాష్రూమ్స్ దగ్గర ఉన్న 10th క్లాస్ పిల్లల్ని నాన్ టీచింగ్ స్టాఫ్, బహుశా 50 పైన ఉంటుందేమో ఆయన వయసు, అక్కడున్న పిల్లల్ని వారేదో మత్తు పానీయాలు తీసుకోవడం, ఏదో చేస్తున్నారని వారిని వారించడానికి ప్రయత్నం చేశాడని, అది సహించని విద్యార్థి ఆయనపై దాడి చేయడం సోషల్ మీడియాలో విస్తృతంగా అది ప్రచారమైంది. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా అది చాలా భయానకంగా కూడా ఉంది ఆ సన్నివేశం. ఆ విద్యార్థి చెప్పడమేమో మమ్మను దూషించాడు అని. కాదు, అక్కడ ఆ వాష్రూమ్స్ దగ్గర 3-4 పిల్లలు కలిసి మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారని ఆయన అభియోగం. ఏది ఏమైనా అక్కడ విద్యార్థి పట్రాని కోపంతో ఊగిపోతూ ఆయన పైన చేసిన దాడి చాలా తీవ్రమని అంచాలి. ఇది మొదటి సంఘటన అయితే, రెండో సంఘటన ఫిబ్రవరి 18వ తారీఖు కర్ణాటకలో కొలబురిగి జిల్లాలో మలకారెడ్డి హోమియోపతి కాలేజీలో ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో విద్యార్థి షహబాజ్ హోమియోపతి మెడికల్ స్టూడెంట్ అన్నమాట. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అక్కడ ఇన్విజిలేటర్గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరాజ్ కుమార్ షహబాజ్ సెల్ ఫోన్లో చూసి కాపీ కొడతా ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి అతన్ని వారించి, అతన్ని మందలించి పేపర్ తీసుకొని బయటికి పంపించేశాడు. బయటికి వెళ్ళి షహబాజ్ లోన్కి వచ్చి తీవ్రంగా ఇన్విజిలేటర్ ప్రొఫెసర్ మీద దాడి చేయడం, ఇది సామాజిక మాధ్యమాల్లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ తర్వాత యాజమాన్యం షహబాజ్ను తీవ్రంగా ఎంచడం, వాళ్ళ తల్లిదండ్రులకు విషయం చెప్పడం, భవిష్యత్తులో ఏ పరీక్షలకు అతడు రాయడానికి వీల్లేదని అనర్హుడిగా ప్రకటించటం మనం ఈ సన్నివేశాలు చూసాం. ఇవి కనిపించేవైతే కనిపించనివి ఎన్నో, కనిపించని సంఘటనలు ఎన్నో. ఎందుకు ఎప్పుడూ లేనంత నేటి దినాల్లో విద్యార్థులు ఉపాధ్యాయులపై దాడి చేస్తూ ఉన్నారు? కారణం ఏంటి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మన భారతీయ సాంప్రదాయ ప్రకారం ఆచార్య దేవోభవ అంటే గురువుని సాక్షాత్తు దేవునిగా ఈ లోకంలో చూసే సమాజం. తల్లిదండ్రులు జీవితాన్ని ఇస్తే గురువుగారు ఆ జీవితాన్ని తీర్చిదిద్దే శిల్పి అన్నమాట. అంటే ఎక్కడైతే గురువు ఉపాధ్యాయుడు గౌరవించబడతాడో అక్కడే విద్యార్థులు విజయ శిఖరాలను చేరతారు అన్నది మనందరికీ తెలిసిన సత్యం. అయితే నేటి దినాన విద్యార్థుల్లో ఎన్నడూ లేనంత అసహనం పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది, లెక్కలేనితనం పెరిగిపోతుంది, భావోద్వేగాలు నియంత్రణలోని స్థితి. కారణాన్ని విశ్లేషించక దాడి చేసే సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. కారణం ఏంటి? ఎందుకు విద్యార్థుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది? అంశాలు చూద్దాం, దానికి చికిత్స ఏంటో కూడా చూద్దాం. విద్యార్థులు ఈ రీతిగా ఉపాధ్యాయులపై దాడి చేయడం ఒక క్రమశిక్షణ రాహిత్యమే కాదు, కానీ వారి మెదడుల్లో జరిగే రసాయనిక చర్యలు, మెదడులో జరిగే కొన్ని మార్పులు. మొదటిగా అవేంటో మనం తెలుసుకోవాలి. టీనేజ్ దశ మనిషి జీవితంలో అత్యంత కీలకమైన కాలం. ఈ దశలో శరీరంలో మాత్రమే కాదు, మెదడులో కూడా పెద్ద మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల యువదశలో ఉన్న పిల్లలు కొన్నిసార్లు త్వరగా కోప్పడడం, ఆవేశపడడం, తక్షణ నిర్ణయాలు తీసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మన మెదడులో ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగం ఉంటుంది. ఇది ఆలోచించే నిర్ణయం తీసుకోవడం, భావోద్వేగాలు నియంత్రించడం, మంచి చెడులను అర్థం చేసుకోవడం వంటి పనులు చేస్తుంది. అయితే ఈ భాగం పూర్తిగా అభివృద్ధి చెందేది సాధారణంగా 20 నుంచి 25 సంవత్సరాల మధ్య కాలంలోనే. అందుకే యువతలో భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి, కానీ వాటిని నియంత్రించే సామర్థ్యం అప్పటికింకా పూర్తిగా ఏర్పడదు. మరోవైపు అమిగ్డిలా అనే మెదడు భాగం భావోద్వేగాలకు సంబంధించింది. ఇది కోపం, భయం, ఆనందం వంటి భావాలకు వేగంగా స్పందిస్తుంది. యువతలో అమిగ్డిలా ఎక్కువగా ప్రభావం చూపుతుండటంతో వారు కొన్ని సందర్భాలు ఆలోచించకుండా స్పందించే అవకాశం ఉంటుంది. అందుకే యువత తక్షణం స్పందించడం, కోప్పడడం, ఆవేశపడడం, కారణం వివేచించకుండా దాడికి పాల్పడడం చేస్తూ ఉంటారు. కానీ దాని తర్వాత పర్యవసానం ఏంటో వారు గ్రహించే స్థితికి ఇంకా ఎదగరు అన్న విషయం మనకు అర్థమవుతుంది కదా. ఇక రెండో విషయం ఏంటంటే కుటుంబ వాతావరణం. కుటుంబ వాతావరణంలో తల్లిదండ్రుల యొక్క ప్రభావం బిడ్డల మీద ఎంతో ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. కానీ నేటి ఆధునిక కాలంలో తల్లిదండ్రుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, బిడ్డల ముందు తరచుగా గొడవలాడడం, వారు ఒకరినొకరు ద్వేషించుకోవడం బిడ్డలు చూసినప్పుడు బిడ్డల మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డల ముందు గొడవాడకూడదు, వారు ఒకరినొకరు ద్వేషించుకోకూడదు. ఎందుకంటే బిడ్డల భవిష్యత్తు చాలా ముఖ్యమైనది కదా. చిన్న వయసులో బిడ్డల యొక్క మనసుల్లో ఆ భావం ఏర్పడితే వారిలో ఒకలాంటి నేర ప్రవృత్తి పెరుగుతుంది. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డలకు నీతి న్యాయాలు, గౌరవము, క్రమశిక్షణ, యథార్థత, మొరాలిటీ నేర్పాలి. అది తల్లిదండ్రులు నేర్పే శ్రేష్టమైన పాఠాలు. ఇది ఖచ్చితంగా తల్లిదండ్రులు చేయాలి. కానీ ఈ వేగవంతమైన కాలంలో తల్లిదండ్రులు బిడ్డలతో గడిపే సమయం అనేది చాలా తక్కువ అవుతుంది. పగటి కాలం అంతా విద్యార్థులు స్కూల్లోనో కాలేజీలోనో గడపడం, పగటి కాలం అంతా తల్లిదండ్రులు వారికి ఉన్న తీవ్రమైన ఒత్తిడి, టార్గెట్స్ పట్టి వారు ఆఫీసులో గడపడం, అంటే కుటుంబం మధ్య సమన్వయం, కుటుంబం గడిపే సమయం తగ్గిపోయింది. కుటుంబం మధ్య జరగాల్సిన సంభాషణలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇదొక కారణము అని చెప్పచ్చు. ఇక కీలకమైనది ఏంటంటే మితిమీరిన స్వేచ్ఛ. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి బిడ్డలు అడిగిందే తడవుగా వారికి కావాల్సింది ఇట్టే కొనివ్వడం, ఫోన్లు అంటే గ్యాడ్జెట్స్, ఖరీదు కలిగినవి, బైక్స్, ఇవన్నీ కొనివ్వడం, వారికి అడిగిన డబ్బులు అడిగినట్టు కొదవ లేకుండా ఇవ్వడం, అంటే నా బిడ్డకు అన్నీ సమకూరుస్తున్నాను అన్న ఆనందంతో తల్లిదండ్రులు ఉండడం. ఇది ఒక రకమైన మితిమీరిన స్వేచ్ఛకు దారితీసి బిడ్డ భవిష్యత్తును పాడు చేస్తుంది. అలా ఇవ్వడం ద్వారా పిల్లలు ఏమనుకుంటారంటే నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు, నేను ఏది చేసినా చెల్లుబడి అవుతుంది అని వారు క్రమశిక్షణ అనేది తెలియకుండానే దారి తప్పే సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. బిడ్డలు తల్లిదండ్రులు పలాంది కావాలి అని అడిగినప్పుడు వివరణ కోరాలి, సహేతుకమైన కారణాన్ని చెప్పాలి, బిడ్డలతో తల్లిదండ్రులు చర్చించాలి. దాని విలువ ఏమిటి, దాని అవసరం ఏమిటి, అది లేకపోతే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుంది అని తల్లిదండ్రులు ఖచ్చితంగా చర్చించాలి. అవసరాన్ని బట్టి బిడ్డకు ఖర్చు చేయాలి. బిడ్డలకు డబ్బులు విలువేంటో నేర్పాలి, కాల విలువేంటో నేర్పాలి. ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం. ఇక తల్లిదండ్రులు బిడ్డలతో ఖచ్చితంగా సమయం గడపాలి. ఇది నేటి ఆధునిక సమాజంలో, వేగవంతమైన కాలంలో, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కాలంతో వేగంతో పాటు పరిగెత్తుతున్న కుటుంబాలు సమయం లేదు అనుకుంటుంటే మరి బిడ్డలకు తల్లిదండ్రులే కదా పాఠం నేర్పాలి. జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు ఎంతవరకు నేర్పాలో ఖచ్చితంగా నేర్పాలి. సమయం గడపడం ద్వారా, భార్యాభర్తలు విలువలతో బ్రతకడం ద్వారా, ఆ విలువల్లో బిడ్డలు జీవించడం ద్వారా సమాజం యొక్క విలువ, సమాజంలో ఎలా మెలగాలో, పెద్దలను ఎలా గౌరవించాలో మరి తల్లిదండ్రులు నేర్పాల్సిన అవసరం ఉంది. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ బిడ్డలు తల్లిదండ్రులతో గడిపే సమయం అనేది రాను రాను తగ్గిపోతూ ఉంది. మరొక కీలకమైన కారణం ఏంటంటే సోషల్ మీడియా, సినిమాల ప్రభావం. బిడ్డల చేతులకి సెల్ ఫోన్లు వచ్చాయి, అయితే దాని మీద నియంత్రణ లేకుండా పోయింది. వారు ఏం చూస్తున్నారో, ఎంతసేపు స్క్రీన్ టైంలో ఉన్నారో తల్లిదండ్రులకు కానీ ఎవరికి తెలియని అదొక ఆందోళన కలిగించే పరిస్థితి. అదొక చీకటి లోకం. దాని మీద నియంత్రణ లేదు.
దానిలో రకరకాల గేమ్స్, నేర ప్రవృత్తిని పెంచే గేమ్స్ ఉన్నాయి అందులో చూడకూడని ఎన్నో ఉన్నాయి, కానీ బిడ్డలకు అందుబాటులోకి వచ్చేసాయి. దానికి నియంత్రణ లేకపోవడం, బిడ్డల్లో నేర ప్రవృత్తి పెరుగుతుంది. సినిమాల ప్రభావం. సినిమాల్లో హీరో పెద్దోళ్ళని కొడతాడు, తిడతాడు, ఉపాధ్యాయుల మీద దాడి చేస్తాడు, ఉపాధ్యాయుల మీద రకరకాల జోక్స్ వేస్తాడు. అది చూసిన విద్యార్థులు మేం కూడా అలా ఉండాలని, సినిమా ప్రభావం బిడ్డల మీద ఎంతో ఉంది. ఇటీవల కాలంలో మనం ఎన్నో సన్నివేశాలు ఇటువంటివి చూసాం. దాన్ని నియంత్రణలోకి తీసుకురావాలి. చిన్నతనంలో మత్తు పానీయాలకు, వ్యసనాలకు లోనవడం అంటే గతంలో కన్నా నేటి కాలంలో విద్యార్థి దశలోని మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న పరిస్థితులు మనం ఎన్నెన్నో చూస్తున్నాం. వాటిని నియంత్రణలోకి తీసుకురావాలి. స్నేహితుల ప్రభావం కూడా బిడ్డల మీద ఎంతో ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు మన బిడ్డలు ఏం చేస్తున్నారు, ఫోన్తో ఏం చేస్తున్నారు, ఎవరితో సమయం గడుపుతున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఎలా చదువుతున్నారు, స్కూల్లో వాళ్ళ ప్రవర్తన ఏంటి అనేది తల్లిదండ్రులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు బిడ్డలకి నీతి నేర్పాలి. ఇది చాలా అవసరం. అయితే దీనికి చికిత్స ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడు, అయితే మెదడులో వచ్చే మార్పులు శాశ్వతమైన సమస్య కాదు, కానీ చిన్నతనం నుండి సరైన మార్గదర్శకత్వం, కుటుంబ విలువలు, కుటుంబంలో ప్రేమ, కుటుంబంలో ఐక్యత, తల్లిదండ్రులు నేర్పవలసిన పాఠాలు తల్లిదండ్రులు నేర్పాలి. ఆ తర్వాత ఉపాధ్యాయులు ప్రోత్సాహం, మంచి స్నేహితులు, మంచి పుస్తకాలు, క్రీడలు, ధ్యానం, నీతి పాఠాలు నేర్పడం, సమాజాన్ని గురించి అవగాహన, ఇవన్నీ బిడ్డలకు నేర్పడం ద్వారా సమాజం పాత్ర ఉంది, తల్లిదండ్రుల పాత్ర ఉంది, ఇటు ఉపాధ్యాయుల పాత్ర ఉంది, మించి ప్రభుత్వ పర్యవేక్షణతో బిడ్డలకు మంచి భవిష్యత్తు అందించడానికి అవకాశం ఉంది.